అసలు అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ఆ రోజున బంగారం కొనాల్సిందేనా? వైశాఖ శుద్ధ తేదీని అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది. స్వామివారు భక్తులకు నిజరూప దర్శనమిస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అక్షయ తృతీయ రోజు పరశురాముని జన్మదినం, పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం, త్రేతాయుగం మొదలైన రోజు, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేరుని కలుసుకున్న రోజు, వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన రోజు, సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన రోజు, శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించబడిన రోజు, ఆదిశంకరుడు కనకదార స్తవం చెప్పిన రోజు, అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు, ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసని బారి నుంచి కాపాడిన రోజు. అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్యఫలమైనా అది పుణ్యం కావచ్చు లేదా పాపం కావచ్చు, అక్షయంగా నిరంతరం జన్మలతో సంబంధం లేకుండా మన వెంటే వస్తూనే ఉంటుంది. పుణ్యకర్మలన్నీ విహితమైనవే. అందున ఆ రోజు ఓ కొత్త కుండలో కానీ కూజాలో కానీ మంచినీరు పోసి దాహర్తులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మల్లోనైనా మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు. అతిథులకు అభ్యాగతులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయం పాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే మన ఉత్తర జన్మలలో వాటికి లోటు రాదు. గొడుగులు, చెప్పులు, వ్యసన కర్రల్లాంటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయ తృతీయ అదృష్టాన్ని, విజయాన్ని చేకూర్చుతుంది అని పౌరాణిక ఉదంతాలు కొన్ని చెబుతున్నాయి. మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి ఆచరణకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా? అసలు బంగారానికి అక్షయ తృతీయకి సంబంధం ఏంటి? అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకని అక్షయ తృతీయ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభ దానం పేరుతో నీటితో నిండిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ నాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది. జపం, హోమం, వ్రతం, పుణ్యం, దానం ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పని అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని మాత్రమే మన పురాణాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయ నాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుందని, జాతకరీత్యా వివాహ బంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే మన సంపదలు కూడా అక్షయమవుతాయనే నమ్మకం మొదలైంది. అయితే కష్టపడో, అప్పు చేసో, తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు, అప్పులు, పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు. ఈ అక్షయ తృతీయ రోజున వర్ధ్యంగానే రాహుకాలంతో పని లేదు. మత్స్యపురాణంలో 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా, జపమైనా, దానాలు ఏవైనా సరే అక్షయమవుతుంది. పుణ్య కార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్యకర్మనాచరించినా
అక్షయముగా ఫలమిస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అనే పేరొచ్చింది. ఈ రోజున ఏ శుభకార్యమైన వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం, మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు అంటున్నారు. గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పము, ఫలము భగవంతునికి సమర్పించిన, దైవనామస్మరణ చేసిన, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. అక్షయ తృతీయ గురించిన కథలలో కృష్ణ సుధాముల కథ ప్రముఖమైంది. పేద సుధాముడు ఆర్థిక సహాయం అర్థించాలని అత్యంత ప్రయాస మీద శ్రీకృష్ణుని చూడవస్తాడు. చిన్ననాటి స్నేహితుడైన, ప్రస్తుతం మహారాజైన శ్రీకృష్ణుడికి తాను కానుగ్గా తెచ్చిన అటుకుల మూటను అందించడానికి ఎంతో సిగ్గుపడతాడు. శ్రీకృష్ణుడే స్నేహితుడి నుంచి ఆ మూటను చనువుగా లాక్కొని తనకిష్టమైన అటుకులని ఆప్యాయంగా భుజిస్తాడు. సుధాముడిని అతిథి దేవుడిగా ఆదరిస్తాడు. మహారాజు ఆతిథ్యానికి ఉక్కిరిబిక్కిరైన సుధాముడు తాను వచ్చిన పని బయటపెట్టలేక రిక్తహస్తాలతో ఇల్లు చేరతాడు. ఆ సమయానికి అతని పూరిపాక సుందర భవనంగా మారిపోయి కనిపిస్తుంది. భార్య, పిల్లలు విలువైన వస్త్రాలు కట్టుకుని ఎదురొస్తారు. సుధాముడు అదంతా శ్రీకృష్ణుడి కృప అని గ్రహిస్తాడు. తాను కోరదలిచిన దానికన్నా ఎన్నో రెట్లు విలువైన సంపదను అనుగ్రహించి తన దారిద్ర్యాన్ని నిర్మూలించిన శ్రీకృష్ణుడికి మనసులోనే ప్రణామాలు అందిస్తాడు సుధాముడు. సదా గోపికా మండలే రాజమానం లసనృత్య బంధాది లీలా నిదానం. అక్షయ తృతీయ నాడు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షానికి దారి దొరికినట్లే. శ్రీ మహాలక్ష్మి అష్టకం ప్రతిరోజు 8 సార్లు పారాయణ చెయ్యాలి. ఇలా 40 రోజులు చేయండి. మీరు తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్నారా? అయితే కుబేర అష్టోత్తరం 12 మార్లు పారాయణ చేయండి. అలాగే ధనప్రాప్తికి శ్రీ లక్ష్మీ స్తోత్రము ప్రతిరోజు 11 మార్లు, ఇలా 40 రోజులు చేయండి. మీరు ఇవేవి చేయలేకపోయినా కనకదార స్తోత్రం అక్షయ తృతీయ నాడు 3 మార్లు పారాయణ చేయండి. ఇలా అక్షయ తృతీయ నాడు మొదలుపెట్టి 32 శుక్రవారాలు పారాయణ చేయండి. మీ ఆర్థిక సమస్యలు తీరిపోవడం ఖాయం. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా.